సర్కిల్ మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోతుకుంట నుండి అల్వాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కనకారెడ్డి, 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో పాటు మేరు సంఘం అధ్యక్షుడు రాపత్తి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, గంధం కిషన్ తదితరులు హాజరయ్యారు. అల్వాల్ డివిజన్లోని మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లోతుకుంటలోని అంబేద్కర్ విగ్రహం నుండి అల్వాల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వరకు మేరు సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కనకారెడ్డి, 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరు సంఘం అధ్యక్షుడు రాపత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ మేరు సంఘం అన్నిటికంటే ప్రాముఖ్యమైందని, మేరు సంఘానికి ప్రభుత్వం గుర్తింపునివ్వాలని, అన్ని విధాలుగా తోడ్పడాలని, సంఘానికి 100 గజాల స్థలం ఇవ్వాలని, అన్ని విధాలుగా సంఘాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కనకారెడ్డి, కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు రాపత్తి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, గంధం కిషన్, మేరు సంఘం సభ్యులు తదితరులు హాజరయ్యారు. గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇది ఫస్ట్ మీటింగ్ మనది. మన మేరు సంఘం ఏర్పాటు చేసిన చాలా మీటింగ్లు చేశాం, కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం దయచేసి మీరు కుర్చీ లేవని బాధపడకండి. ఓకే, అట్లాగే ఈరోజు కార్యక్రమం చేసిన పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మేరు సంఘం ఆవిర్భవించి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మన అల్వాల్లో ఈ ఏర్పాటు చేసినప్పటి నుంచి మనం రాష్ట్ర సంఘం నుంచి సహాయ సలహాలు తీసుకుంటూ ఈ స్టేజ్కి రావడానికి మన ముందుండి నడిపించిన రాపల్లి చంద్రశేఖర్ గారికి, మన కురుబుద్ధుడు శివపాల్ గారికి, వెన్ను రాములు గారికి, సతీష్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, అలాగే గోపాల్, గణేష్, మిగతా మిత్రులందరికీ పేరు పేరున మన మేరు సంఘ సభ్యులందరికీ, అల్వాల్లో ఉండే సభ్యులందరికీ ధన్యవాదాలు మరోసారి చెబుతూ, ఈ కార్యక్రమం మొట్టమొదటిదని భావిస్తూ ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడదాము. అలాగే ప్రతి నెల మనం ఏర్పాటు చేసుకున్న మీటింగ్కు దయచేసి కోఆపరేటివ్ బ్యాంక్ అనకండి, అది మీటింగ్ అనుకుందాం. మనం పక్కన అనకూడదు, చిక్కిన అనకూడదు. దయచేసి మన కోఆపరేటివ్ సొసైటీ అనుకుందాం. ఆ సొసైటీ అలాగే వర్ధిల్లాలని, అదేవిధంగా మనం రాష్ట్ర సంఘానికి చేదోడు వాదోడుగా ఉందాం, వాళ్ళ సలహాలు తీసుకుందాం. అదేవిధంగా వాళ్ళు ఫెడరేషన్ ఏర్పాటు చేయమన్నారు మొన్న పోయి అడిగితే, అలా ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసుకుందాం. దానివల్ల మనకు రకరకాల ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. ఈ ఆర్థిక శాఖ మంత్రి గారు చంద్రశేఖర్ గారు చాలా దగ్గర వాళ్ళు, అది కూడా మాకు చాలా బాగా పరిచయం, మా కాన్స్టిట్యున్సీ అదే. సరే, నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. మనం అందరం కలిసి మనం ఏదో విధంగా ఆర్థిక సహాయం పొందడానికి మీరందరూ కలిసికట్టుగా ఉంటే, ఏంటంటే అదే మనకున్న ఆస్తులంతా అన్నీ అమ్ముకొని బతికాం మనం. ఆ విధంగా మనం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర, మన బంధువులలో, మన ఇళ్లలో ఇంజనీర్స్, డాక్టర్స్ చాలా వృద్ధి చెంది ఉన్నారు. కాబట్టి ఈ టైలర్స్ అనేది ఎవరు మర్చిపోవద్దు మన కులాన్ని. ఆ కులంతో మనం పైకి వచ్చినాం. మా నాన్నగారు కోట్ మేకర్, కీర్తి గోపాల్. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు మా నాన్నగారు. మా నాన్నకి టైలర్ షాప్ లేదు. ఇక్కడ అందరి షాపులలో సూట్స్ కుట్టేవాళ్ళు. మా నాన్నగారు చదివిస్తే నేను చదువుకొని నేను ఇంజనీర్ అయ్యాను. కాబట్టి టైలర్ సందర్భం ఎవరు మన చిన్న చూపు చూడదు. టైలర్ పని అనేది చాలా మంచి పని, అది చాలా గౌరవమైన పని. అది కూడా ఆ విధంగా మనము మన పిల్లలకి నేర్పియొద్దు అనుకోండి, మేము అనుకోకూడదు. ఏదైనా నేర్చుకోవాలి. నేర్చుకుంటూ మనం వేరే చదువు చదువుకున్నా పర్లేదు. నాకు టైలర్ పని వచ్చు, కానీ నా వృత్తి ఇంజనీరింగ్. మా నాన్నగారు చాలా కష్టపడి పైకి తెచ్చారు నన్ను. ఈ విషయం అందరూ తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దకంటే తెలుసు. ఇక్కడ పెద్ద టైలర్ షాప్ మా నాన్న అందరూ గుర్తుపడతారు. కాబట్టి ఈ సందర్భంగా
పేద సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విచ్చేసిన మేరు బంధువులకి మిత్రులందరికీ నమస్కారం మరియు టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేరు సంఘం అల్వాల్ ఆధ్వర్యంలో టైలర్స్ డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు శాంతి ర్యాలీ కూడా దీనివల్ల ఏకంగా దర్జీలందరూ ఏకంగా శాంతి ర్యాలీ లోతుకుంట నుంచి అల్వాల్ వరకు తీసినాము. ఇక్కడ అల్వాల్ మీ సేవా సర్కిల్లో మీటింగ్ పెట్టినందుకు అందరూ దర్జీ వాళ్ళ సమస్యలు చెప్పారు. వాళ్ళ సమస్యలు ప్రభుత్వం తెలియజేయడానికి చెప్పారు. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే కనకారెడ్డి గారు పాల్గొన్నారు. ఆయన ద్వారా ప్రభుత్వానికి కూడా విన్నపించాం మా సమస్యలని. అక్కడ నుంచి వెంకటేశ్వర టెంపుల్ కమిటీ హాల్లో భోజనాలు ఏర్పాటు చేసి అందరం ఏకంగా కలిసి భోజనాలు చేశాం. అల్వాల్ మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే నిర్వహించబడింది. దానికి గాను లోతుకుంట అంబేద్కర్ స్టాచ్యూ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు మేరు కులస్తులందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అనంతరం సభ జరిగింది. ఆ సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కనకారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్ విజయశాంతి గారు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ కొట్టిముకుల జ్యోతి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. మా కుల సభ్యులు కూడా చాలా మంది పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. మా సమస్యల గురించి మేము ఎమ్మెల్యే గారి ముందు ఏకరు పెట్టుకున్నాము. మా సమస్య ముఖ్యమైన సమస్య ఏంటంటే మా మేలు కులస్తులు మేము కుట్టు పని మీద ఆధారపడి ఉంటాం కాబట్టి కుట్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వేతర రంగ సంస్థల యూనిఫామ్ కుట్టకు కాను మాకే పేటెంట్ హక్కులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా మాలో 50 సంవత్సరాలు దాటిన వారికి వృత్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా మేము మాట్లాడుకోవడానికి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి 1000 గజాల కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి 1000 గజాల స్థలాన్ని కూడా కేటాయించవలసిందిగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే ద్వారా విన్నవించడం జరిగింది. అదేవిధంగా మా కుల సమస్యల గురించి కూడా కొన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాజకీయంగా మేము చాలా వరకు వెనుకబడి ఉన్నాము కాబట్టి మా వారిని కూడా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి మా కులానికి న్యాయం చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా మేము చేస్తాము. మా సంఘాన్ని పటిష్ట చేస్తానని చెప్పేసి అధ్యక్షునిగా నేను మరీ నేను చెబుతున్నాను. కాబట్టి మా కులానికి అందరూ సహకరించి మా కులానికి అభివృద్ధి కోసం చాలా వరకు పాటుపడాలని చెప్పేసి, అదేవిధంగా మా కుల సభ్యుల సంక్షేమం కోసం నేను నిరంతరం పాటుపడతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను.